జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటభి, వసు కిడ్నాప్ అయిందా? అందుక నువ్విందాక నుంచి టెన్షన్ పడుతున్నావు అభి? వసు అతనికి ఏం కాదు పెదమ్మా. వసు అతన్ని తీసుకురావడానికి మన గుండం వెళ్ళింది. ఆడపిల్ల తను మాత్రం ఏం చేస్తుందమ్మా? వసుని ఎలా కాపాడుతుంది? గుండమ్మ గురించి నీకు తెలీదనియా? తనొకటి అనుకుంటే సాధించి తీరుతుంది. బాబాయ్, శ్రవ్య, బాధపడకమ్మా. నేనే పెళ్లి చేస్తాను బాబాయ్. పెన్నెక్కడంతో వెళ్ళి వెతుకుదాం. ఏడవద్దా, మీ పిన్నికేం కాదమ్మా, నువ్వు ఏడవకు. పిన్ని లేకుండా నేనే పెళ్లి చేసుకోను బాబాయ్. నాకే పెళ్ళే వద్దు. అలా అనకూడదమ్మా, ఇంత కష్టపడింది నీ పెళ్లి కోసమే కదా. అప్పుడేమో బన్నీని ఎత్తుకెళ్ళారు, ఇప్పుడేమో వసుని. ఏం జరుగుతుందో అని భయంగా ఉందిరా. ఏం కాదు నాన్న, బన్నీ ఎలా క్షేమంగా బయటపడ్డాడో వసుగారు కూడా క్షేమంగా తిరిగి వస్తారు. అవును పెదనాన్న, మీరేం టెన్షన్ అవ్వకండి. ఓ దీన్ని గుండమ్మ క్షేమంగా తీసుకొస్తుంది. వసు కోసం నువ్వు వెళ్లాల్సింది అభి. మండపంలో వసు వదిన లేకుండా, అభి అని కూడా లేకుండా పోతే మగపెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు పెద్దమ్మా? ఎవరేమనుకున్నా వసు క్షేమం ముఖ్యం చిట్టమ్మా. వసు లేకుండా ఈ పెళ్ళి ఎలా చేస్తాం? శ్రావ్యమ్మళ్ళ తాళి పడే లోపు వసుగారు వస్తారు వదిన. వసుగారి కోసం ఈ పెళ్ళి ఆపద్దు. ప్రాణాలకు తెగించైనా వసుగారు తప్పకుండా వస్తారు. అవునదినా, ముందు శ్రావ్యని నగలతో అలంకరించేద్దాము. నగలు వసు దగ్గరే ఉన్నాయి కదా. ఆ నగలు కాదు పెద్దమ్మా, అవి వసు వదిన ఎక్కడెట్టిందో తెలియదు. ఇవి గల్టు నగలు. గిల్టు నగలేంటమ్మా? నగలతో శ్రావ్యని రెడీ చేయమని మగపెళ్లి వాళ్ళు తొందర పెడుతున్నారు కదా పెద్దనాన్న. వసు వదిన వస్తే గాని ఆ నగలు ఎక్కడెట్టిందో తెలీదు. అందుకని వసు వదిన వచ్చే వరకు ఈ నగలతో మేనేజింగ్ చేద్దాం. వద్దమ్మా, మగ పెళ్లి వాళ్ళకి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. మనల్ని తప్పుగా అనుకుంటారు. అభి తలదించుకోవాల్సి వస్తుందమ్మా. దానికంటే నిజం చెప్పడమే మంచిది. అన్నిసార్లు నిజం పనికిరాదు పెదనాన్న. ఈ అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు. మనం ఒక్క అబద్ధం కూడా చెప్పట్లేదు, నిజాన్ని దాత్నాం అంతే. అది కరెక్టే, కానీ ఏమంటావు అభి? నిజానికి అన్నయ్యకి ఇట్టం లేదు. నేనే ఫోర్స్ చేశాను పెద్దమ్మా. ఏదైనా తేడా వస్తే అన్నయ్యకి మాట రాకుండా నేను చూసుకుంటాను కదా. త్వరగా ఈ నగలు ఎట్టేద్దాము. వద్దు, నాకే నగలు వద్దు, ఈ పెళ్ళే వద్దు. నా వల్లే పిన్ని ప్రమాదంలో పడింది. పిన్ని వచ్చాక ఏదైనా. అలా మొండి చేయకు శ్రావ్య. పెళ్లి కూతురు కళ్ళల్లో ఉండాల్సింది కాటుకే గాని కళ్ళల్లో కన్నీరు ఉండకూడదు. వదినా, శ్రావ్య రా రా కూర్చో. ఆ కారు ఎటో వెళ్ళిపోయింది. ఆటో డబ్బు ఇవ్వకపోయింటే ఈ పాటికి ఆ కార్ని చేసి వదిన్ని సేవ్ చేసి ఉండేదాన్ని. వదిన ఎలా ఉందో ఏమో. ఆ కారు ఎటు వెళ్ళింది? ఏంటా శబ్దం? ఏ శబ్దం? వెనక డిక్కీలో నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. మాకేం వినిపించట్లేదే. చూసారా, అదిగో మళ్ళీ వినిపించింది. అదా, డిక్కీ సరిగా లాక్ చేయలేదు.
అది డిక్కీ డోర్ సౌండ్ కాదు. డిక్కీలో ఎవరో ఉన్నారు. డిక్కీలో ఎవరు ఉంటారు మేడం? మీరు ముందు కార్ ఆపండి. ఎందుకు మేడం? డిక్కీలో ఏముందో నేను చూడాలి. మా కారు డిక్కీలో ఏముంటే మీకెందుకు మేడం? మర్యాదగా కార్ ఆపుతారా లేదా? నోరు మూసుకొని కూర్చోవే. రేయ్, కార్ ఆపకపోతే ఇతన్ని చంపేస్తాను. కార్ ఆపు. రేయ్ రానప్పుడు ఏయ్, డోర్ తీయండి రా. డోర్ తీయండి రా. పదండ్రా. ఫాస్ట్గా పోనీరా. ఏంట్రా త్వరగా పద. అన్నా కారు కదలట్లేదన్నా. ఎక్సలేటర్ తొక్కు. మొత్తం తొక్కానన్నా. ఎవర్రా అది కార్ని ఆపేసింది? మనిషిలా లేదు, దెయ్యంలా ఉంది. అది దయ్యం కాదురా, భూతం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.